హలో వెల్కమ్ బ్యాక్. మా కార్ టైర్స్ చేంజ్ చేయాల్సిన టైం వచ్చింది. సో మేమైతే టైర్ సెంటర్‌కి వచ్చేసాము. ఈ టైర్ సెంటర్ ఎక్కడ ఏంటి అనేది మీకు వీడియో థంబ్‌నెయిల్ చూసి అర్థమై ఉంటుంది కదా! ఇకపోతే టైర్ సెంటర్‌లో పనుంది కాబట్టి మన కార్‌నైతే టైర్ సెంటర్ పార్కింగ్ ఎక్కడైతే ఉందో అక్కడైతే పార్క్ చేసేసాము. ఇంకా కాస్కో లోపలికి ఎంటర్ అయ్యి కీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే టైర్స్ చేంజ్ చేసేసి వీల్ అలైన్‌మెంట్ అదంతా చెక్ చేసి మనకిస్తారనమాట. ఎంట్రన్స్ దగ్గరే ఇలా ట్రాలీస్ అనేవి పెట్టేసి ఉంటాయి. సో, మనం లోపలికి ఎంటర్ అవ్వకముందే ట్రాలీ తీసుకొని మన కాస్కో మెంబర్‌షిప్ కార్డ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ స్కాన్ చేసి లోపలికి ఎంటర్ అవ్వాలి. మెంబర్‌షిప్ కార్డ్ లేకపోతే ఎంటర్ అవ్వడానికి ఉండదు. కాస్కోలో విండో షాపింగ్ చేయాలి అన్నా మెంబర్‌షిప్ కార్డ్ అయితే మ్యాండేటరీ. సో, ఏమేమి ఐటెమ్స్ దొరుకుతాయి కాస్కోలో ఏంటి అనేది డీటెయిల్‌గా అయితే నేను చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే కాస్కోలో నెంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఉంటాయి. మాక్సిమం అన్ని ఐటెమ్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయి, వాటి ప్రైజింగ్ ఎంత అనేది అయితే చూపిస్తాను మీకిక్కడ. రవి ఏమో టైర్ సెంటర్ వాళ్ళతో మాట్లాడి కార్ కీస్ వాళ్ళకి అప్పచెప్పడానికి వెళ్ళాడు. ఈలోపు నేను మా డ్యాడీ ఏమో అన్ని ఐటెమ్స్ చూస్తూ మీ అందరి కోసం నేనేమో వీడియో కవర్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నవన్నీ ఏమో యాపిల్ ప్రొడక్ట్స్, మొబైల్స్, ఎయిర్‌పాడ్స్, స్మార్ట్ వాచెస్ అండ్ దెన్ ఇవేమో సామ్‌సంగ్ ప్రొడక్ట్స్ అనమాట. ప్రతి ఐటెం దగ్గర మ్యాండేటరీగా వాటి ప్రైస్ మెన్షన్ చేసి ఉంటుంది. సో, ఏ మోడల్, వాటి ఫీచర్స్ ఏంటి అనేది కూడా అన్నీ మెన్షన్ చేసి ఉంచుతారు. అండ్ మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో టీవీస్ కూడా కనిపిస్తున్నాయి కదా! సో, వాటి డిస్‌ప్లే పీసెస్ అండ్ వాటి ఫీచర్స్ అవన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటారక్కడ. నెక్స్ట్ మీ అందరికి తెలిసిందే ఇవన్నీ ఐప్యాడ్స్. సో, వాటి ప్రైజింగ్ అండ్ ఏ మోడల్ ఎంత ప్రైస్ అనేది మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ల్యాప్‌టాప్ మోడల్స్ అండ్ వాటి ప్రైజింగ్ కూడా డీటెయిల్‌గా చూయించడానికైతే ట్రై చేశాను. కొన్ని ప్రోడక్ట్స్ అయితే డిస్కౌంట్‌లో కూడా ఉన్నాయి. సో, డిస్కౌంట్ అనేది ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉంటుంది అనేది కూడా మెన్షన్ చేసి ఉంచుతారు మనకి. ఇదొచ్చేసి వాక్యూమ్ క్లీనర్. డిస్కౌంటెడ్ ఐటెమ్స్ అన్నీ యెల్లో కలర్‌లో హైలైట్ చేసి ఉంచుతారు. మీరిక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. మనం ఏమైనా పెద్ద ఐటెమ్స్ కొనాలి అనుకుంటే ఆ ప్రోడక్ట్‌ని డైరెక్ట్‌గా మనం బిల్లింగ్ కౌంటర్‌కి తీసుకెళ్ళి పేమెంట్ చేయడానికి ఉండదు. అక్కడ వాటికి సంబంధించి కార్డ్స్ ఉంటాయి. సో, ఆ కార్డ్‌ని తీసుకెళ్ళి మనం బిల్లింగ్ కౌంటర్‌లో ఇచ్చి మనం పేమెంట్ చేసిన తర్వాత మనకి ప్రోడక్ట్ అనేది వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇక్కడ కాస్కోలో ఆప్టికల్ సెక్షన్ అనేది సెపరేట్‌గా ఉంది. మన ఐ పవర్ చెక్ చేయించుకొని మనకి కావాల్సిన మోడల్‌లో స్పెక్స్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి అన్నీ రెఫ్రిజిరేటర్స్ అనమాట. ఇంట్లోకి సంబంధించి మ్యాక్సిమం ఐటెమ్స్ మనకి కాస్కోలో దొరికేస్తాయి. మీరు వీడియోలో చూస్తున్నట్టయితే చాలా మోడల్ ఆఫ్ స్పెక్స్ ఉన్నాయి ఇక్కడ. నేను ఇన్ డీటెయిల్ అయితే చూయించలేకపోయాను. ఇవొచ్చేసి బార్ ఫ్రిడ్జ్ అండ్ చెస్ట్ ఫ్రీజర్స్ ఉన్నాయి అక్కడ. ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి నేను ఏమేమి ఐటెమ్స్ దొరుకుతాయి, వాటి ప్రైజింగ్ ఎంత అనేది జస్ట్ ఒక గ్లాన్స్‌లో చూయించాను. అందరికీ ఒక ఐడియా రావడానికి. ఆస్ట్రేలియాలో అది కూడా పర్టిక్యులర్‌గా మెల్బర్న్‌లో ఉన్న వాళ్ళకి అయితే ఇది ఆర్‌డీలో ఉన్న కాస్కో. సో, ఇక్కడైతే ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీరు ఎప్పటినుంచో కొనాలి అని వెయిట్ చేస్తున్న ప్రొడక్ట్స్ ఏమైనా ఈ వీడియోలో కనిపిస్తే మాత్రం మీరు డైరెక్ట్‌గా ఆర్‌డీలో ఉన్న కాస్కోకి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. కాస్కోకి ఏదైనా పని పెట్టుకొని ఈ పర్టిక్యులర్ ఐటెమ్ కొనాలి అనే వెళ్ళక్కర్లేదు. ఊరికే చూద్దామని వెళ్ళినా కూడా ఖచ్చితంగా మినిమమ్ అమౌంట్ స్పెండ్ చేసే వస్తాం అక్కడ. మేము కాస్కోకి వెళ్తే మ్యాండేటరీగా కొనే ఐటెమ్స్ కొన్ని ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి బేబీ స్పినచ్ 1 కేజీ బాక్స్ దొరుకుతుంది అక్కడ. సో, అది అయితే కంపల్సరీ తీసుకుంటాము. నెక్స్ట్ ఎగ్స్ ట్రే. మనిషికి ఒక్కటే ట్రే కాదు. మెంబర్‌షిప్ కార్డ్‌కి కాస్కో మెంబర్‌షిప్ కార్డ్ ఒక్క కార్డ్‌కి ఒక్కటే ఎగ్స్ ట్రే ఇస్తారండి. ఒక్క ఎగ్స్ ట్రే ఎక్కడ సరిపోతుందండి? కానీ ఏం చేస్తాం తప్పదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అన్సాల్టెడ్ బటర్. నేను కుకీస్ ఫ్రీక్వెంట్‌గా చేస్తుంటాను ఇంట్లో. సో, కంపల్సరీ అన్సాల్టెడ్ బటర్ ఉండాల్సిందే. అండ్ నెయ్యి కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. అదే అన్సాల్టెడ్ బటర్ యూజ్ చేసుకొని. ఇంకా నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి బ్రెడ్. ట్విన్ ప్యాక్ ఉంటుంది. ఆ బ్రెడ్స్ తెచ్చేసుకుంటాము. సో, ఈ ఐటెమ్స్ కొనాలి అనేసి వెళ్తాం ఎప్పుడైనా సరదాగా. కానీ బిల్లు చూస్తే మాత్రం తడిసి మోపెడవుతుందనమాట. కాస్కోకి వెళ్ళాలి అంటేనే ఏం కొనాలి కాస్కోలో ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయి అని అడుగుతాడు రవి. ఇప్పుడు మీకు చెప్పిన ఆ 4 ఐటెమ్స్ అయితే మ్యాండేటరీగా చెప్తాను. అంతకుమించి నాకు కూడా ఏం కొనాలి అనేది తెలీదు ఒక్కోసారి. కాకపోతే బయలుదేరి అక్కడ వెళ్ళిన తర్వాత 4 ఐటెమ్స్ అన్నావు.
చూడు ఎన్ని కొన్నావు అనేలాగే ఉంటుందన్నమాట మా ట్రాలీ. ఒక్కోసారి కళ్ళ ముందు కనిపించే ప్రోడక్ట్స్ అరే ఇది అయిపోయిందే మన ఇంట్లో అని అలా తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారేమో అరే ఇంత డిస్కౌంట్ పెట్టారే ఇది కొనకపోతే ఇంకోసారి మనకి ఈ డిస్కౌంట్లో వస్తుందా అని అలా కూడా కొనేస్తామన్నమాట. కాస్కోలో హోల్సేల్ ప్రైజెస్ కాబట్టి మ్యాక్సిమం ఐటమ్స్ బల్క్లోనే ఉంటాయి అండ్ చాలా తక్కువ ప్రైజెస్లో ఉంటాయి. సపోజ్ ఒక కెచప్ బాటిల్ మనం కొనాలి అంటే మ్యాక్సిమం 1 kg బాటిల్ కొనుక్కుంటాం ఇంట్లోకి. బట్ ఇక్కడ హోల్సేల్ కాబట్టి అక్కడ 4 లీటర్స్ క్యాన్ దొరుకుతుంది అండ్ చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. బట్ 4 లీటర్స్ క్యాన్ మనం ఇంట్లో తెచ్చుకొని యూజ్ చేసుకోలేము. సో అలాంటి ప్రోడక్ట్స్ అయితే మనం కాస్కోలో కొనలేము. రెస్టారెంట్స్ రన్ చేసే వాళ్ళకి లేదా క్యాటరింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి అయితే అలాంటివి చాలా హెల్ప్ అవుతాయి. చాలా తక్కువ ప్రైజెస్లో దొరుకుతాయి. మీకు స్క్రీన్ మీద కనిపించేవన్నీ హోమ్ నీడ్స్ అనమాట. మనం ఇంకా గ్రాసరీస్, వెజిటబుల్ సెక్షన్, ఫ్రీజర్ సెక్షన్ అదంతా ఇంకా చూడలేదు. సో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడండి కాస్కోలో. అసలు వీడియో తీస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి ఐటమ్స్. ఓకే, సో ఫైనల్గా ఫుడ్ సెక్షన్కి వచ్చేసాము. ఇక్కడ ఫ్రూట్స్, బేకరీ ఐటమ్స్, బ్రెడ్లో చాలా వెరైటీస్ ఆఫ్ బ్రెడ్స్ దొరుకుతాయి ఇక్కడ. అలాగే ఇవన్నీ స్నాక్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఫ్రీజర్ సెక్షన్. ఇక్కడ కూడా ఏమేమి ఉన్నాయి అనేది క్విక్గా చూపించేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి రెడీ కేక్స్ అనమాట. మీకు రైట్ సైడ్లో కనిపించేవి మఫిన్స్. ఉండండి కొంచెం క్లోజప్లో చూపిస్తాను. ఇవి 6 ప్యాక్ 9 ప్యాక్ అలా దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ చీజ్ కేక్స్, లోఫ్ కేక్స్, కుకీస్ అవన్నీ కూడా దొరుకుతాయి. మీరు ఇక్కడ చూస్తున్నంత బేకరీ సెక్షన్ అనమాట. ఇవేమో బ్రౌనీస్, మ్యాడ్లెన్స్, చూడండి బేకరీ సెక్షన్ ఇదంతా. అండ్ ఇవి వచ్చేసి ఫ్రూట్స్, ఇవన్నీ క్రాసెంట్స్. అండ్ ఇదంతా మీట్, ఇది వచ్చేసి మొత్తం బీఫ్. చూడండి ఇంత పెద్దగా దొరుకుతాయి అన్నమాట. అవి మనం ఇంటికి తీసుకెళ్ళి చిన్నగా కట్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇదంతా ఫిష్. చూడండి ఫిష్ అంతా కూడా ఇలా డైరెక్ట్గా దొరుకుతుంది. పీసెస్ కట్ చేసి ఉండవు, మనం తీసుకెళ్ళి కట్ చేసుకోవాలి. ఇవేమో క్రాబ్స్, పెద్ద సైజ్ క్రాబ్స్ని అలా ప్యాక్ చేసి ఉంచారు. నెక్స్ట్ మళ్ళీ ఫిష్ ఇది. ఇంకా ఇదంతా కీమా, మటన్ కీమా, చికెన్ కీమా అంతా దొరుకుతుంది ఇక్కడ. ఇదంతా కూడా మటన్ని అలా ప్యాక్ చేసి ఉంచారు. అన్ని పార్ట్స్ని సపరేట్ చేసి సపరేట్గా అమ్ముతారు. అన్నీ ప్రీ ప్యాక్ చేసేసి ఉంటాయి. సో మనకి ఏది కావాలంటే అది తీసుకెళ్ళచ్చు. అండ్ వెనకాల చూడండి చికెన్ని గ్రిల్ చేస్తున్నారు. ఎన్ని మెషిన్స్ ఉన్నాయి చూడండి, ఆల్మోస్ట్ 10 మెషిన్స్ ఉన్నాయి అక్కడ. సో ఒక్కో మెషిన్ అయిపోయినట్టుగా చికెన్ని ఇలా ప్యాక్ చేసి ఉంచుతున్నారు. ఇక్కడ కాస్కోలో వెరైటీ ఆఫ్ సాసెస్ కూడా దొరుకుతాయి. సో ఈ గ్రిల్ చేసిన చికెన్ని ఆ సాస్తో తినచ్చు. ఇంకా ఇదంతా చికెన్, ఫుల్ కోడి దొరుకుతుంది. అలాగే పార్ట్స్ కూడా సపరేట్ చేసి ఉంటాయి, అలా కూడా దొరుకుతుంది. యూజువల్గా ఇవి కెబాబ్స్కి బాగా యూస్ చేస్తారు. ఇంకా ఇవన్నీ రెడీ పిజ్జా, డైరెక్ట్గా మనం తీసుకొని మన ఇంట్లో ఓవెన్లో బేక్ చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో ఓవెన్ కంపల్సరీ ఉంటుంది ఇక్కడ. ష్రెడెడ్ చికెన్, మ్యారినేటెడ్ మీట్ అండ్ రెడీ టు బేక్, రెడీ టు కుక్ ఫుడ్స్ కూడా ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ. ఇదంతా కూడా మీట్ సెక్షనే. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇక్కడ పోర్క్ కూడా దొరుకుతుంది. చూడండి ఇది కుక్డ్ పోర్క్ రిబ్స్ అంట, ఏంటేంటో ఉన్నాయి. ఇదంతా వచ్చేసి బటర్ అండ్ చీజ్, ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్లో దొరుకుతుంది. ఇవన్నీ కూడా రెడీ టు బేక్, రెడీ టు కుక్ ఫుడ్స్ అనమాట. అన్నీ ప్రీ ప్యాక్ చేసేసి ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ అంతా కలర్ఫుల్గా కనిపిస్తుందని చెప్పి చూద్దామని తీసాను. ఇదంతా ఏమో పన్నీర్ 1 kg ప్యాక్ దొరుకుతుంది ఇక్కడ రీజనబుల్ ప్రైస్లో. ఇవన్నీ ప్యాక్డ్ ఫుడ్స్, ఆలివ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి మ్యాక్రోన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది ఇంకో ఫ్రీజర్ సెక్షన్. చూడండి ఎగ్స్ కోసం ఎలా వెతుకుతున్నారు జనాలు. సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నాకైతే మనం హాఫ్ వే వచ్చామనిపిస్తుంది. ఇంకా హాఫ్ ఉంది, చూద్దాం ఇంకా ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయి అనేసి. ఇక్కడ బాత్ టిష్యూస్, కిచెన్ పేపర్ నాప్కిన్స్ అవన్నీ ఇక్కడ బల్క్లోనే దొరుకుతాయి. అవి అయితే మ్యాండేటరీ, ఎందుకంటే అదే జీవితం ఇక్కడ. ఇక్కడ డిటర్జెంట్ పౌడర్స్, డిటర్జెంట్ లిక్విడ్స్, డిష్ వాషర్ ట్యాబ్లెట్స్ కానీ, డిష్ వాషర్ లిక్విడ్, టాయిలెట్ క్లీనర్స్, గ్లాస్ క్లీనర్స్ అన్నీ కూడా బల్క్లోనే దొరుకుతాయి. ఐదర్ ట్విన్ ప్యాక్ దొరుకుతుంది, లేదంటే హ్యూజ్ క్వాంటిటీలో దొరుకుతుంది. చూడండి ఇదంతా సర్ఫ్ అంట, ఎంత పెద్ద బకెట్స్లో సేల్ చేస్తున్నారు. డిటర్జెంట్ పౌడర్స్ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు ఇక్కడ అయితే. నెక్స్ట్ ఇవన్నీ డిటర్జెంట్ లిక్విడ్స్. మీకు జస్ట్ ఒక క్విక్ గ్లాన్స్లో చూపిస్తానండి ఏమేమి ఉన్నాయి అనేసి. చూడండి ఇక్కడ కూల్ డ్రింక్స్ కానీ,
వాటర్ బాటిల్స్ కానీ ఎంత హ్యూజ్ ప్యాక్స్ ఉన్నాయో చూడండి. ఇదంతా పెట్స్ సెక్షన్, అంటే పెట్స్కి సంబంధించిన ఫుడ్ అంతా ఇక్కడ దొరుకుతుంది. ఫ్రోజన్ ఫుడ్స్ కూడా దొరుకుతాయి పెట్స్కి. కాస్కోలోనే కాదు, బయట కూడా పెద్ద పెద్ద స్టోర్స్ ఉంటాయి పెట్స్ ఫుడ్కి సంబంధించి. చూడండి ఎనర్జీ డ్రింక్స్ అవి. అండ్ ఇది వచ్చేసి మొత్తం కిచెన్ సెక్షన్. అంటే ఇక్కడ గివ్ అవే బాక్సెస్, రీసీలబుల్ బ్యాగ్స్, బటర్ పేపర్, ఎయిర్ ఫ్రైయర్ లైనర్స్, అల్యూమినియం ఫాయిల్, క్లీన్ గ్రాప్, పేపర్ గ్లాసెస్, అల్యూమినియం బాక్సెస్, పేపర్ ప్లేట్స్, బేసిక్గా కట్లరీ, పేపర్ స్పూన్స్, ఇలాంటివన్నీ దొరుకుతాయి ఇక్కడ. బేసిక్గా ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి, క్యాటరింగ్ చేసే వాళ్ళకి అయితే ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయి. నేను నెక్స్ట్ చూపించబోయేదంతా డ్రింక్ సెక్షన్. చాలా వెరైటీస్ ఆఫ్ డ్రింక్స్ దొరుకుతాయి ఇక్కడ. పిల్లలకే కానీ పెద్దవాళ్ళకే కానీ చాలా వెరైటీస్ దొరుకుతాయి. అండ్ బల్క్లోనే దొరుకుతాయి ఇవి కూడా. ఇవన్నీ డీటెయిల్గా చూడడానికి చాలా టైం అయితే పడుతుంది. నేను జస్ట్ మీ అందరికీ చూద్దామని చెప్పేసి క్విక్గా వీడియో అయితే షూట్ చేసేసాను. మీరు కిడ్స్తో వెళ్ళినట్టయితే మ్యాక్సిమం ఈ సెక్షన్ స్కిప్ చేయడానికి ట్రై చేయండి. లేదంటే అది తీసుకో ఇది తీసుకో అని బుర్ర తినేస్తారు. మా పాప అయితే అది ట్రై చేద్దామమ్మా, ఇది ట్రై చేద్దామమ్మా అని నా పని పెట్టేసింది అసలు. బేసిక్గా నేను పిల్లలకి ఫ్రెష్ జ్యూసెస్ ఇవ్వడానికే ఇష్టపడతాను. అందుకని చెప్పి నేనైతే ఏది తీసుకోలేదు. ఇండియాలో దొరికే కూల్ డ్రింక్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. కానీ చూడండి ఏ సైజ్ కార్టన్స్ ఉన్నాయో. ఇక్కడ ఫ్రీజర్ సెక్షన్లో కనిపించే ఫుడ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఎయిర్ ఫ్రైయర్ లేదా అవెన్లో బేక్ చేసుకునేవే. రెడీ టు బేక్ ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. ఇంకా పిల్లలకి స్నాక్స్ అంటే ఇక్కడ మ్యాక్సిమం ఇవే ఉంటాయి. మన దగ్గరలాగా పచారీ కుట్లు అవే ఉండవు కాబట్టి ఇంకా ఈ స్నాక్స్ తప్పవు. చూడండి ఎంత పెద్ద ఫ్రీజర్ సెక్షన్ ఉందో. ఇక్కడ మిల్క్ పౌడర్, మిల్క్ అంటే టెట్రా ప్యాక్ మిల్క్. మళ్ళీ ఫ్రీజర్ సెక్షన్ కాదు కదా ఇక్కడ మిల్క్ అంటున్నాను ఏంటి అనుకోకండి. అండ్ మిల్క్ పౌడర్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ స్పైసెస్ సెక్షన్లో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ స్పైసెస్ దొరుకుతాయి. మెయిన్గా చిల్లీ ఫ్లేక్స్, అవకాడో స్మాష్, మిన్స్డ్ గార్లిక్, అండ్ నాకు బాగా నచ్చింది సినమన్ పౌడర్. ప్యూర్గా అనిపించింది నాకైతే. పసుపు, కారం పొడి, ధనియాల పొడి ఇలాంటివి కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. అండ్ సాల్ట్ అయితే చాలా వెరైటీ సాల్ట్ ఉంటుంది. చూడండి ఇదంతా కూడా మైదానే. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 kgs బకెట్ దొరుకుతుంది. జనరల్గా మనం ఇండియాలో అల్లం వెల్లుల్లి కొని ఫ్రెష్గా యూస్ చేసుకుంటాము. కానీ ఇక్కడ అల్లం వెల్లుల్లి కాస్ట్లీ కాబట్టి ఎక్కువ మటుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొనడానికే ప్రిఫర్ చేస్తాము. చియా సీడ్స్ చూడండి ఎంత పెద్ద బాటిల్స్ ఉన్నాయో ఇక్కడ. చూడండి ఇదంతా క్లోతింగ్ సెక్షన్. నేనైతే డీటెయిల్గా ఏమేమి ఉన్నాయి అనేసి చూపించలేదు. ప్రస్తుతానికైతే ఇక్కడ వింటర్ కాబట్టి అంతా వింటర్ వేరే ఉన్నాయి అక్కడ. మీకు ఇక్కడ కనిపించేవంతా కుకింగ్ ఆయిల్. సో కుకింగ్ ఆయిల్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. సన్ఫ్లవర్ ఆయిల్, పీనట్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, అలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా మీకు ఇక్కడ నుంచి చాలా వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ కనిపిస్తాయి. మ్యాక్సిమం నేనైతే ఈచ్ ప్రోడక్ట్ అండ్ దాని ప్రైసింగ్ కూడా కవర్ చేయడానికి ట్రై చేశాను. మీకు వీడియోలో ఏదైనా ప్రోడక్ట్ క్విక్గా వెళ్ళిపోయినట్టు లేదా ప్రైసింగ్ ఏదైనా అర్థం అవ్వకపోతే దయచేసి వెనక్కి వెళ్ళి బ్యాక్ లేదా పాజ్ చేసుకొని వీడియోని చూడండి. ఎందుకంటే నేను మ్యాక్సిమం అన్ని ప్రోడక్ట్స్ కవర్ చేయాలి అన్న ఉద్దేశంతో కొన్ని ప్లేసెస్లో వీడియోని క్విక్గా షూట్ చేయడం అనేది జరిగింది. కాస్కోలో డైపర్స్ కూడా బల్క్లోనే దొరుకుతాయి. హ్యాండ్ గ్లౌస్ కానీ శానిటరీ ప్యాడ్స్ అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మెడిసిన్స్కి అయితే ఒక సపరేట్ సెక్షనే ఉంది. ఇక్కడ మెడిసిన్స్ కూడా చాలా వెరైటీస్ దొరుకుతాయి. అంటే మల్టీవిటమినే కాకుండా ఒక్కో విటమిన్కి ఒక సపరేట్ బాటిల్ దొరుకుతుంది. ఇండియాలో దొరికే ఇన్హేలర్స్ అయితే ఇక్కడ చాలా కాస్ట్లీ. అలాగే స్ట్రెప్సిల్స్ కూడా. ఏదైనా కూడా ఇండియాలో తక్కువకి దొరికే ప్రోడక్ట్స్ ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అండ్ బొకేస్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అంటే అసలు. చూడండి ఫ్లవర్స్ మీకు క్లోజప్లో చూపిస్తున్నాను, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. నేను మధ్యలో ఒక సెక్షన్ మిస్ చేశాను. సో మళ్ళీ వెళ్ళి అదైతే షూట్ చేసుకొని వచ్చాను. హ్యాజల్నట్ స్ప్రెడ్, ఆల్మండ్ బటర్, పీనట్ బటర్, సీరియల్స్, న్యూటెల్లా, హనీ, మేపుల్ సిరప్ అవన్నీ ఉన్నాయి అక్కడ. ఇక్కడ బకెట్స్లో కనిపించేవి బాత్ సాల్ట్. ఇక్కడ చూడండి బ్యాటరీస్ కూడా ఉన్నాయి. రేజర్స్, షేవింగ్ మెషిన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇది టైగర్ బామ్, విక్స్ కూడా దొరుకుతుంది ఇక్కడ. వేపరైజర్ కూడా కాస్కోలో అవైలబుల్ ఉంది. సో ఎవరికైనా వేపరైజర్ కావాలి అంటే కాస్కోలో తీసుకోవచ్చు.
చూస్తున్నారు కదా కాస్కోలో ఎంత హ్యూజ్ వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయో. అన్నీ డీటెయిల్గా చూపించడం కష్టం, సో నేను జస్ట్ క్విక్ గ్లాన్స్లో అయితే చూపించాను. టూత్ బ్రషెస్ కూడా ఇక్కడ చాలా కాస్ట్లీ. అండ్ సోప్స్ మనకి ఇక్కడ ఎక్కువ వెరైటీస్ దొరకవు, ఎందుకంటే ఎక్కువ మటుకు బాడీ వాషే యూజ్ చేస్తారు ఇక్కడ. కొన్ని కాస్మెటిక్ ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసింది మా డాడీస్ ఫేవరెట్ లిక్కర్ సెక్షన్. మా డాడీ ఇక్కడికి వస్తే చాలు ఏ బాటిల్ ఎంత ప్రైస్ ఉంది అని చెప్పి ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి కంపేర్ చేసి చూస్తూ ఉంటారనమాట. లిక్కర్ సంగతి పక్కన పెడితే బాటిల్స్ అయితే భలే క్యూట్గా ఉన్నాయి. మీకోసం కొన్ని నేమ్స్ అయితే చదవడానికి ట్రై చేస్తాను. జేమ్సన్, బ్లెండెడ్ స్కాచ్ విస్కీ, గ్లెన్ఫిడిచ్, సింగిల్టన్, జానీ వాకర్ రెడ్ లేబుల్, ఐరిష్ విస్కీ, జానీ వాకర్ గ్రీన్ లేబుల్, జానీ వాకర్ 15 years ఓల్డ్ స్కాచ్ ఉంది ఇక్కడ. ఇంకా డింపుల్, అమృత్ స్పెక్ట్రమ్, అమృత్ ఫ్యూజన్, మంకీ షోల్డర్, జెంటల్మెన్ జాక్, కెనడియన్ క్లబ్. ఇక్కడ ఇండియన్ విస్కీ ఇంద్రి సింగిల్ మాల్ట్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ సదర్న్ కంఫర్ట్, విప్పర్ స్నాపర్, వైల్డ్ టర్కీ బోర్బన్, ఏంజల్స్ ఎన్వీ, ఈగల్ రేర్, గ్రే గూస్ ఫ్రెంచ్ వోడ్కా, అబ్సల్యూట్ వోడ్కా, కిర్క్లాండ్ సిగ్నేచర్ అమెరికన్ వోడ్కా కూడా ఉంది ఇక్కడ. ఫ్రెంచ్ కాగ్నాక్, బకార్డీ సుపీరియర్ వైట్ రమ్, క్రాకెన్ స్పైస్డ్ రమ్, కెప్టెన్ మోర్గన్ ఒరిజినల్ స్పైస్ గోల్డ్ రమ్, స్మిర్నోఫ్ సెన్సేషన్స్ ఎస్ప్రెసో ఫైర్. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్ని బ్రాండ్స్ అండ్ వాటి ప్రైజింగ్ డీటెయిల్గా చూపించడానికి నేనైతే మ్యాక్సిమం ట్రై చేశాను. హోప్ మీ అందరికీ వీడియోలో ప్రైజింగ్ డీటెయిల్స్ అన్నీ అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. కొన్ని ప్రైజింగ్ డీటెయిల్స్ దగ్గర ఎల్లో కలర్లో హైలైట్ చేసి ఉంది, అది డిస్కౌంటెడ్ ప్రైస్. డిస్కౌంట్స్ అనేవి ప్రోడక్ట్స్కి చేంజ్ అవుతూ ఉంటాయి. మీకు ఈ వీడియోలో కనిపించే డిస్కౌంట్స్ ఏవైతే ఉన్నాయో అది నేను వీడియో షూట్ చేసిన టైంలో ఉన్న డిస్కౌంట్స్ అన్నమాట. కాస్కోలో లిక్కర్ సెక్షన్కి సపరేట్ బిల్లింగ్ ఉంటుంది. ఎక్కడైతే లిక్కర్ ఉందో అక్కడే లిక్కర్కి సంబంధించి బిల్లింగ్ సెక్షన్ కూడా ఉంటుంది. మెయిన్ బిల్లింగ్ సెక్షన్ దగ్గర లిక్కర్ బిల్లింగ్ అనేది చెయ్యరు. చూడండి బాటిల్స్ చూపించే కొద్దీ వస్తూనే ఉన్నాయి. అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇందులో. మీకు నేను ఇక్కడ వీడియోలో చూపించేదే కాకుండా పైన ర్యాక్స్లో చాలా స్టాక్ ఉంది. అసలు విషయం చెప్పడం మర్చిపోయానండోయ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలా చేయడం వల్ల నేను కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు నా వీడియోస్ని అస్సలు మిస్ అవ్వరు. మా వాళ్ళు తీరిగ్గా బాటిల్స్ చూస్తున్నారు. ఒక్కో బాటిల్ దాని ప్రైస్ అండ్ ఇండియన్ కరెన్సీలో ఎంత అనేది కన్వర్ట్ చేసుకొని స్లోగా చూస్తున్నారు. అందుకే నాకు చాలా టైం దొరికింది ఇవి నీట్గా చూపించడానికి. ఇది చూడండి, జిమ్ బీమ్ అంట, చోటా భీమ్ లాగా ఉంది కదా. నేను ఇంతవరకు 3 sides ఉన్న స్టాక్నే కవర్ చేశాను. ఇదంతా మిడిల్లో ఉన్న స్టాక్. చూడండి అసలు ఎంత స్టాక్ ఉంది ఇక్కడ. లిక్కర్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయి అన్న విషయం నాకు ఇక్కడ చూసేదాకా తెలీదు. కొన్ని బాటిల్స్ అయితే చూడడానికి మాత్రం చాలా అందంగా ఉన్నాయి. అన్ని లేబుల్స్ పైన ఆ బాటిల్ యొక్క బ్రాండ్, దాని క్వాంటిటీ అండ్ దాని ప్రైజింగ్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి మీకు ఈ షార్ట్లో పైన ర్యాక్స్లో ఎంత పెద్ద కాటన్స్లో స్టాక్ ఉన్నాయో చూస్తున్నారు కదా. ఇక్కడ అంతా అది చూడండి, పైన అంతా ఎంత స్టాక్ ఉంది ఇక్కడ. మీరు కాస్కో విజిట్ చేస్తే జనరల్గా ఏం ఐటమ్స్ పర్చేస్ చేయడానికి ఇష్టపడతారు అండ్ ఏ ఐటమ్ మీకు బెస్ట్ అనిపించింది కాస్కోలో అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇక్కడ జానీ వాకర్ డబుల్ బ్లాక్, జానీ వాకర్ బ్లాక్ లేబుల్, జానీ వాకర్ బ్లూ లేబుల్ కూడా ఉన్నాయి. అండ్ జానీ వాకర్ బ్లూ లేబుల్ 700 mlది డిస్కౌంట్లో ఉంది. లిక్కర్ సెక్షన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్, పిస్టాచియోస్, హ్యాజల్ నట్స్, డేట్స్, ఆల్మండ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. మిక్స్డ్ నట్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు ప్రోటీన్ బార్స్, కోకో పాప్స్, బిస్కెట్స్, చిప్స్, స్నాక్స్, వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. ఫ్లేవర్డ్ నట్స్, ప్రెజల్స్,
డ్రైడ్ బెర్రీస్, క్రాకర్స్. అండ్ బేసిక్గా చెప్పాలి అంటే ఒక రకంగా ఇదంతా కిడ్స్ స్నాక్స్ సెక్షన్. బిస్కాఫ్ బిస్కెట్స్, కోకోనట్ రోల్స్, వేఫర్స్, పోకీ స్టిక్స్ అండ్ ఓరియో మినీస్ కూడా హ్యూజ్ బాక్స్ దొరుకుతుంది ఇక్కడ. టిమ్ టామ్ చాలా బాగుంటుంది, అవర్ ఫేవరెట్ అది. డోరిటోస్ కూడా. ఇక్కడ హార్వెస్ట్ స్నాప్స్ కూడా దొరుకుతాయి, అవి కూడా చాలా బాగుంటాయి, పిల్లలకి హెల్తీ కూడా. ఇంకా నెక్స్ట్ బిల్లింగ్ కౌంటర్ చూడండి, ఎన్ని బిల్లింగ్ కౌంటర్స్ ఉన్నాయి ఇక్కడ. ఏమేం ప్రోడక్ట్స్ తీసుకున్నామో చూడండి. ప్రోటీన్ బార్, చిల్లీ సాస్, డేట్స్, బిస్కాఫ్ బిస్కెట్స్, ఇంకా ఏవో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. బిల్లింగ్ అయిన తర్వాత మన ఎగ్జిట్ డైరెక్ట్గా ఫుడ్ కౌంటర్ దగ్గరే. సో అంతా తిరిగిన తర్వాత ఆబ్వియస్గా ఆకలేస్తుంది కదా. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ కాబట్టి ఫుడ్ ఆర్డర్ చేసుకొని మన ఫుడ్ ఎప్పుడు రెడీ అవుతుందో, వాళ్ళు ఎప్పుడు పిలుస్తారా అని వెయిట్ చేయడమే. మనం కూల్ డ్రింక్ ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు గ్లాస్ ఇస్తారు, సో మనకి ఏది కావాలంటే అది ఫిల్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ అందరూ కూర్చొని అయితే ఫుడ్ తింటున్నారు, కొందరు వెయిట్ చేస్తున్నారు ఫుడ్ కోసం. చాలా తక్కువ ప్లేసెసే ఉంటాయి. ఇంక ఇక్కడ అన్ని టైర్స్ ఉన్నాయి కదా, సో మేము కూడా కార్కి టైర్స్ ఇక్కడే తీసుకున్నాము. మనకి కావాల్సిన టైర్ సెలెక్ట్ చేసుకొని అక్కడ టైర్ సెంటర్ కౌంటర్ ఉంది కదా, అక్కడ బిల్ అనేది పే చేస్తే వాళ్ళు మనకి తర్వాత కాల్ చేసి టైం స్లాట్ ఇస్తారు. సో వాళ్ళు అలొకేట్ చేసిన టైం స్లాట్లో మనం వెళ్ళి మన కార్ టైర్స్ చేంజ్ చేయించుకోవాలి. సో వాళ్ళైతే టైర్స్ చేంజ్ చేసాము, అంతా రెడీ అని చెప్పారు. సో మేమైతే ఎగ్జిట్ అవుతున్నాము. ఇంకా కార్ టైర్స్ అవన్నీ ఎలా ఫిక్స్ చేశారో ఒకసారి చూసుకొని ఇంకా ఇంటికి బయలుదేరడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.